ఇరాన్ అమెరికా చర్చలపై అనిశ్చితి కొనసాగుతుండడం, గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో స్టాక్ మార్కెట్లో నష్టాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ కు తోడు క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదల కూడా మన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నాయి. ఐటీ షేర్లు నష్టాలను లీడ్ చేస్తున్నాయి. దీంతో నిఫ్టీ సైకలాజికల్ ఫిగర్ 24,000 దిగువకు పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 950, నిఫ్టీ 250 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో ట్రెంట్, కోల్ ఇండియా, నెస్లే, ఎస్బీఐ, హిందాల్కో నిఫ్టీ టాప్ గైనర్స్గా ఉన్నాయి. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇరాన్ అమెరికా చర్చలపై అనిశ్చితి కొనసాగుతుండడం, గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో స్టాక్ మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. జియో పొలిటికల్ టెన్షన్ కు తోడు క్రూడ్ ఆయిల్ ధర కూడా పెరుగుదల మన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారు. ఐటీ షేర్లు నష్టాలను లీడ్ చేస్తూ ఉన్నాయి. దీంతో నిఫ్టీ సైకలాజికల్ ఫిగర్ 24,000 దిగువకు పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 950, నిఫ్టీ 250 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో ట్రెంట్, కోల్ ఇండియా, నెస్లే, ఎస్బీఐ, హిందాల్కో నిఫ్టీ టాప్ గైనర్స్గా ఉండగా ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి.